ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రజల అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత వ్యవధిలో పరిష్కారానికి కృషి చేస్తామని తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి చెప్పారు. స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలపై 3 అర్జీలు రాగా మున్సిపాలిటీ పరిధిలోనివి 2, పోలీస్ విద్యాశాఖల పరిధిలోనివి అంశాలపై ఒక్కొక్కటి చొప్పున మొత్తం 7 అర్జీలు వచ్చాయని వివరించారు. సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో కండక్ట్ చేసిన పీజీఆర్ఎస్ ప్రోగ్రాంలో మనకి 7 పిటిషన్స్ వచ్చినాయి. దీంట్లో రెవెన్యూకి సంబంధించి 3 పిటిషన్స్, పోలీస్ డిపార్ట్మెంట్ది 1 పిటిషన్, ఎడ్యుకేషన్ది 1 పిటిషన్, అలాగే మున్సిపాలిటీకి సంబంధించి 2 పిటిషన్స్ వచ్చాయి. అది కన్సర్న్ ఆఫీసర్స్కి ఎండర్స్ చేసి పంపించడం జరిగింది. ఇవన్నీ ఇన్ టైంలో రిజాల్వ్ చేయడం జరుగుతుంది. పెదరావూరు దోవలూరు శివరాంప్రసాద్ అండి. నేను ఒక వృద్ధ రైతుని. లోగడ ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, సంజనా సింహ గారు, వేణుగోపాల్ గారు వాళ్ళ రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి నాదేనని నాకు నిర్ణయించి హక్కును కల్పించి సాగు చేసుకోమన్నారు. సాగు చేస్తూ ఉంటే మావాడు అడ్డం పడుతుంటాడు. దీన్ని కంప్లైంట్ చేస్తే పోలీసులు రెస్పాన్స్ లేదు. ఆర్డీఓ గారే సిఏ గారికి మనం ఫోన్ చేసి చెప్పారు పోయిన వారం. కానీ నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. నేను బాగు చేసుకున్న సేలో మావాడి స్థానాలు ఎదుపెట్టాడు. సిఏ గారికి చెప్పారు, కానీ ఎస్ఐ గారు టేకప్ చేస్తున్నాడు కేసుని.